నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో వైఫల్యాలను ఎండగట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని పెట్టి వ్యూహాత్మకంగా వ్యవహరించిందని ఖచ్చితంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కేసీఆర్ పాలన చేసినటువంటి అప్పుల చిట్టాన్ని ఎక్స్పోజ్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక రిజర్వ్ బ్యాంక్ నుంచి తీసుకున్నటువంటి రుణాల విషయాన్ని బడ్జెట్ డాక్యుమెంట్లో ప్రస్తావించిన ఏ కార్పొరేషన్ పేరుతో ఎంత అప్పు చేసిందనేది మొత్తం లెక్కలతో సహా అసెంబ్లీలో బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క లెక్కలు తేల్చినటువంటి ఘనత ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవాలి. మరోవైపు కార్పొరేషన్స్ అంటే 10 ఏళ్లుగా గోప్యంగా ఉండిపోయినటువంటి కార్పొరేషన్ల వ్యవహారాలు అప్పుల చిట్టాన్ని మొత్తం వెలికి తీసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవాలి. ఇప్పుడు వాటన్నిటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం బట్టబయలు చేసింది. ఇంతకాలం అంచనాకు అందకుండా ఉన్నటువంటి వివరాలను కూడా ప్రభుత్వం బహిర్గతం చేయడంలో కొంత ఖచ్చితంగా ప్రజలకు సైతం అప్పుల తీవ్రతను ఏ స్థాయిలో ఉందని కూడా అర్థమయ్యేలాగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిందని చెప్పుకోవాలి. ఖచ్చితంగా ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ తొలి విజయంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు కాంగ్రెస్ తీసుకున్నటువంటి లక్ష్యం నెరవేరింది, అనుకున్నటువంటి లక్ష్యం నెరవేరింది. మరోవైపు శ్వేతపత్రంలో ప్రభుత్వం పేర్కొన్నటువంటి వివరాలను అవునం లేక కాదని లేక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిఫెన్స్ మోడ్లో ఉండిపోయినటువంటి పరిస్థితి. ఇక సెకండ్ టర్మ్లో ఆర్థిక మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు ఈ శ్వేతపత్రంపై చర్చలో పాల్గొని అప్పులు చేసి నిజమేనని కూడా ఒప్పుకోలేక తప్పనటువంటి పరిస్థితి. కానీ ఆ అప్పుల ద్వారా సమకూర్చుకున్నటువంటి నిధులను అభివృద్ధి కోసమే ఖర్చు చేశామని, మరోవైపు రాష్ట్రంలో సంపద పెరిగిందని సమర్థించుకునే తీరులోనే కొంత బీఆర్ఎస్ పార్టీ వివరణగా కనిపిస్తుంది. అయితే ఉద్యోగులకు ఫస్ట్ తారీఖున జీతాలు ఇవ్వలేనటువంటి స్థాయిలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారిందని కూడా మంత్రులు లేవనెత్తినటువంటి అంశానికి సమాధానం చెప్పుకోలేక డిఫెన్స్లో పడినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. బీఆర్ఎస్ తరఫున అసెంబ్లీలో అన్నీ తానే వివరించినటువంటి హరీష్ రావు గణాంకాలు తప్పుగా ఉన్నాయంటూ కూడా వ్యాఖ్యానించిన, ఆంధ్ర అధికారితో రూపొందించారని కామెంట్ చేసిన, 10 ఏళ్లలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందనే అంశంలో మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వ వాదనకు ఏకీభవించాల్సినటువంటి పరిస్థితి పూర్తి స్థాయిలో ఉంది. మరోవైపు ఆ వ్యవహారాన్ని కూడా ఖండించలేనటువంటి పరిస్థితులు ఇవాళ ఖచ్చితంగా బీఆర్ఎస్ ఉందని కూడా చెప్పుకోవాలి. అయితే 10 ఏళ్లలో జరిగినటువంటి అభివృద్ధి, పెరిగినటువంటి సంపదను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో సిద్ధం చేసుకొని ప్రగతి నివేదిక పేరుతో దీన్ని సభలో సభ్యులకు ఇద్దామని భావించిన ఆ ఎత్తుగడకు కూడా పసిగట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తిప్పికొట్టడంలో కూడా అందులో కొంత గణాంకాలు హరీష్ రావు ప్రసంగానికి సంబంధించినటువంటి ఆ ప్రసంగానికే పరిమితమైనటువంటి నేపథ్యం కూడా ఉంది. సో ఇక ఖచ్చితంగా ఈ శ్వేతపత్రాల విడుదల అంశంలో స్పష్టంగా కాంగ్రెస్ ప్రభుత్వం కొంత తొలి విజయంగానే చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ఈ విషయంలో సక్సెస్ అయిందని చెప్పుకోవాలి. మరోవైపు సంపదను సృష్టించామన్నటువంటి హరీష్ రావు వాదనలు కూడా మంత్రులు తిప్పికొట్టినటువంటి దాంట్లో కూడా సక్సెస్ అయింది కాంగ్రెస్ పార్టీ. మరోవైపు ఇక ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ చేసినటువంటి అభివృద్ధి పేరుతో ఆ అప్పులను బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుందని కూడా పేర్కొంటూ వస్తారు. ఇక ఆ పతారును సృష్టించే కాంగ్రెస్ అని కూడా బదిలించారు. అయితే 10 ఏళ్లలో ఆర్థిక విధ్వంసం జరిగిందని, అరాచకత్వం చోటు చేసుకుందని కూడా డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఘాటుగానే స్పందించారు. గత ప్రభుత్వంపై చేసినటువంటి విమర్శలన్నీ కూడా ఇవాళ తిప్పికొట్టేటువంటి పరిస్థితి. ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణను అప్పుల కుప్పగా మార్చిందని, లెక్కలకు కూడా తెలియకుండా పెద్ద ఎత్తున తెలివిగా ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ పేరుతో ఎడాపెడా రుణాలు తీసుకొని ప్రజాధనాన్ని దుర్వినియోగం పాల్పడినట్టు కూడా కొంత కాంగ్రెస్ పార్టీ నేతలు ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి. ఇక 10 ఏళ్లలో చేసినటువంటి అప్పుల కారణంగా బడ్జెట్లో 1/3 వడ్డీలకు చెల్లింపు, అలాగే రీపేమెంట్ కేటాయించాల్సినటువంటి వస్తుందని కూడా చెప్తూ వస్తారు. ఇక ఎఫ్ఆర్బిఎం సంబంధించినటువంటి నిబంధనలను కూడా సైతం ఉల్లంఘించారనే అంశాన్ని కూడా లెక్కల ద్వారా ప్రభుత్వం వెల్లడించినటువంటి పరిస్థితి. ఇక ఏ రూపంలో 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ఎంత అప్పు చేసిందో దాని ప్రభావం ప్రతి ఒక్కరిపైన ఏ మేరకు పడిందో కూడా, తలసరి రుణభారంపై ఏ స్థాయిలో ఉన్నదో కూడా వీటన్నిటిని ప్రభుత్వం ఏకరువు పెట్టింది అసెంబ్లీ వేదిక ద్వారా. ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి శ్వేతపత్రం విడుదల ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఇవాళ సమాధానం చెప్పుకోలేనటువంటి నేపథ్యంలో డిఫెన్స్లోనే ఉందని చెప్పుకోవాలి. మరోవైపు బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో వ్యవస్థలు విధ్వంసమయ్యాయని, ఆర్థిక వ్యవస్థ దయనీయంగా మారిందని, అప్పుల కుప్పగా మారిందని కూడా సాధారణంగా కొంత విమర్శలు మాత్రమే పరిమితం కాలేదు. దానికి ఖచ్చితంగా ఇప్పుడు లెక్కలతో సహా జనంలోకి తీసుకెళ్లినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఉంది. సో ఇక బంగారు తెలంగాణ అని చెప్పినటువంటి బీఆర్ఎస్ గొప్పగా చెప్పుకున్నా ప్రతిరోజు దైనందిన అవసరాలకు కూడా రిజర్వ్ బ్యాంక్ దగ్గర నుంచి చేబదులు తీసుకోవాల్సినటువంటి దుస్థితిని కూడా వైట్ పేపర్ మీద ఎండగట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇక రానున్నటువంటి రోజుల్లో దీన్ని చెక్కదిద్దుకోవడం కొంత కాంగ్రెస్ పార్టీ ముందు ఉన్నటువంటి పెద్ద సవాలని చెప్పుకోవాలి. సో ఆ దిశగానే ప్రజలకు మెసేజ్ ఇస్తూనే కొంత ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు, మరోవైపు బీఆర్ఎస్ చేసేటువంటి విధ్వంసాన్ని ఖచ్చితంగా ప్రజల ముందు ఎండగట్టింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవాలి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్.